హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రెగ్నెన్సీ యొక్క కదలికలను బట్టి, మూమెంట్స్ని బట్టి, అలాగే కిక్స్ని బట్టి జెండర్ డిసైడ్ చేయగలమా? చాలామంది అంటూ ఉంటారు, ఎటువైపు నీకు ఎక్కువగా మూమెంట్స్ ఉంటున్నాయి, సో దాన్ని బట్టి జెండర్ అనేది చెప్పేయచ్చు అని అంటూ ఉంటారన్నమాట. సో అది ఎంతవరకు నిజము? ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మూమెంట్స్ అనేవి అవి బేబీ యొక్క కదలికలు అనేవి స్టార్ట్ అవ్వడానికి కనుక ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయి ఉంటే మాత్రము 5th మంత్ ఆర్ 5th హాఫ్ నుంచి 6th నుంచి తెలుస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ, థర్డ్ ప్రెగ్నెన్సీ అయితే 3rd 4th మంత్ నుంచే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఈ విధంగా కిక్స్, మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయన్నమాట. అండ్ నెలలు గడిచే కొద్దీ కూడా ఎక్కువ రైట్ సైడ్ ఎక్కువగా అనిపిస్తే బాయ్ బేబీ అని, లెఫ్ట్ సైడే ఎక్కువగా అనిపిస్తే గర్ల్ బేబీ అని అంటూ ఉంటారు. బట్ అది నాకు జరిగి ఉంది కాబట్టి నేను నమ్మొచ్చు, వేరే వాళ్ళకి జరగపోయి ఉండొచ్చు, వాళ్ళైతే నమ్మరు కదా. సో జస్ట్ అయితే మాట అయితే అంటూ ఉంటారన్నమాట. బేబీ హెడ్ అనేది లెఫ్ట్ సైడ్ కనుక ఉన్నట్లయితే మనకి రైట్ సైడ్ అనేవి ఎక్కువగా లెగ్స్ అలాగే హ్యాండ్స్ కదులుతూ ఉంటాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ బేబీ ఉన్నప్పుడు రైట్ సైడ్ కదలికలు అనేవి ఎక్కువగా తెలుస్తాయి. అలాగే రైట్ సైడ్ కనుక బేబీ తల ఉన్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ ఆ కదలికలు అనేవి తెలుస్తూ ఉంటాయి. అలాగే బ్రీచ్ ప్రజెంటేషన్లో కనుక బేబీ ఉన్నట్లయితే మాత్రం ఎదురు కాళ్ళతో బేబీ ఉన్నట్లు కాబట్టి బ్రీజ్ ప్రజెంటేషన్ ఉన్నప్పుడు మనకు ఆ కాళ్ళు అదంతా కదలికలు అనేవి పొత్తి కడుపులో తెలుస్తూ ఉంటాయి. నెలల దగ్గర పడే కొద్దీ కూడా ఇది తెలుస్తూ ఉంటుంది. అంటే బేబీ మూమెంట్స్ అనేవి బేబీ యొక్క ప్రజెంటేషన్ని బట్టి ఆధారపడి ఉంటాయి కాబట్టి జెండర్ని బట్టి కాదండి. సో బేబీ యొక్క ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది, బేబీ మూమెంట్స్ ఎటు సైడ్ చేస్తుంది అనే దానికి పూర్తిగా బేబీ మీద ఆధారపడి ఉంటుంది. సో అలాగే స్పేస్ అనేది గర్భసంచిలో ఎక్కువగా ఉన్న వాళ్ళకి కడుపు మొత్తం కూడా మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అండ్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి అనిపిస్తూ ఉంది ఒకే సైడ్ బేబీ ఉన్నట్లు. వాళ్ళు ఒకే సైడ్ ఎక్కువగా పడుకున్నా, లేకపోతే ఏదైనా కూర్చొని ఒకే సైడ్ వర్క్ చేస్తూ ఉన్నా కానీ వాళ్ళకి బేబీ అనేది కదలలేక, స్పేస్ లేక ఒకే సైడ్ మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు వాకింగ్ చేస్తున్నా, ఏదన్నా హాట్గా, లేదంటే సో కొబ్బరి నీళ్ళు కానీ, వేడిగా ఉన్న పాలు కానీ, అలా చల్లనివి వేడివి అలా తీసుకున్నప్పుడు బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా రైట్ సైడే తిరుగుతుంది నాకు బాయే అని మీరు గట్టిగా ఒక నమ్మకంతో అయితే ఉండదు. జస్ట్ ఇవన్నీ కూడా సరదాగా తీసుకోవాలి తప్ప వాటిని సీరియస్గా తీసుకోకూడదు. అండ్ ఇంకొక విషయం, బేబీ ఒకే సైడ్ ఉన్నట్టు మీకు అనిపిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు డాక్టర్తో ఆ విషయాన్ని చెప్పాలి. సో బేబీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ, బేబీ తిరగలేని పరిస్థితి అయినా కానీ ఒకే సైడ్ ఉండినట్టుగా ఉండదు. అలాగే రోజులు గడిచే కొద్దీ కూడా అలా ఒక్క సైడే బిగబట్టినట్టుగా కూడా ఉండకూడదండి. ఎందుకంటే బేబీ ఆ బొడ్డు తాడు అనేది మెడ చుట్టూ వేసుకొని కూడా కదలేని పరిస్థితిలో బేబీ ఉంటుంది. ఇన్ కేస్ ఉమ్మనీరు తక్కువైనా కానీ ఈ ప్రాబ్లం అనేది ఉంటుందండి. బేబీ ఎక్కువగా కదలికలు అనేవి చేయకుండా ఉంటుందన్నమాట. అండ్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కంపల్సరిగా ప్రతి విషయాన్ని కూడా మీకు ప్రతిదీ కూడా తెలుసుకొని వీటిని మీ డాక్టర్తో కంపల్సరిగా మీరు ఓపెన్ అప్ అవ్వాలి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.